ఇవాళ ఇక్కడ ఓడిపోయినా చెప్పుకుంటలేరు కానీ అది ఏదో హైలైట్. ఆ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు 3 బీఆర్ఎస్ గెలిచింది, మిగతా మేము మా రెబల్ గెలిచింది. మా వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఇద్దరు మా పార్టీ కార్యకర్తలు, మా గ్రామ అధ్యక్షుడు, మా టౌన్ మా గ్రామ ఇంపార్టెంట్ లీడర్లు ఇద్దరు గెలిచింది. మా పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచింది. ఇంత చిల్లరగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎగిరేటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులరా, మీ సోషల్ మీడియా రన్ చేసే మీ నాయకుడు స్టేట్ నాయకుని ఊర్లోనే మా పార్టీ గెలిచింది, గదెందుకు రాయారా నేను అడుగుతున్నాను. కాబట్టి దీని గురించి మేము లోకల్గా ఉండే పరిస్థితులు ప్రభావాలని కూడా అనుకున్నాం. అయినా కూడా ప్రజలకు అభివృద్ధి జరగాలి కాబట్టి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి నా గెలుపులో నా మీద కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని కుట్ర చేస్తే నాతో కష్టపడ్డ వాళ్ళ గెలుపుల కోసం నేను కూడా అందుబాటులో ఉండి గెలిపించుకోవాలని అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది.